దిశలో చూస్తే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరో కాంట్రాక్ట్గా ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరో క్రాట్గా పేరొందిన ఒకప్పుడు బాధ్యతమైనటువంటి బ్యూరోక్రాట్గా పేరొందిన మహిళా ఐఏఎస్ ప్రస్తుతం కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్గా మారింది. ఆమె మరెవరో కాదు, స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో దాదాపుగా 9 ఏళ్ళు సీఎంఓలో కీలక బాధ్యతలో ఉన్నారు. అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్గా పనిచేశారు. అయితే కలెక్టర్గా జిల్లాలో వివిధ హోదాలో పనిచేసిన వరకు ఆమె వివాదాలకు దూరంగా ఉన్నారు. తన పనితీరు మంచి పేరును సంపాదించుకుంది. కానీ హైదరాబాద్కు వచ్చాక ఆమె వ్యవహార శైలి, ఆమె పనితీరు అంత ఆగమా ఉందట. ఇక స్మితా సబర్వాల్కు నోటీసులు. కంచగచ్చుబోలి భూములపై గిబ్లీ ఇమేజ్ రీపోస్ట్ చేసినందుకు అంటూ వార్త కనిపిస్తుంది. బాధ్యతమైన పదవిలో ఉండి పరిధి దాటి వ్యవహారం. కంచగచ్చుబోలి భూముల వివాదంలో ఏఐ ఫోటో రీట్వీట్. అత్యుత్సాహంతో అనేక వివాదాస్పద అంశాలపై రియాక్ట్. గతంలో వ్యక్తిగత కేసులకు 15 లక్షల ప్రభుత్వ నిధులు. ఇక ఆమె తీరుతో ఇప్పటికే పలుమార్లు ఇరకాటంలో సర్కారట. సో గతంలో 9 సంవత్సరాలు సీఎంఓలో కీలకంగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ జిల్లా కలెక్టర్లకు పనిచేసింది, మెదక్ ఇతరితర జిల్లాలకు. సో అటువంటి ఆమె జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు అద్భుతమైనటువంటి పేరు, అద్భుతమైనటువంటి ప్రతిష్ట ఉండే. బట్ ఎప్పుడైతే మరి సీఎంఓలో కీలకంగా పనిచేసి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటిసంది కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా స్మితా సబర్వాల్ మారుతున్నది. గతంలో మనం చూసినాం, కొంతమంది ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వికలాంగులను ఆమె ఉద్దేశించి పెట్టినటువంటి పోస్టు, ఆమె ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి, పెద్ద రచ్చకు దారితీసినాయి. ఆ తర్వాత సొంత వాహనాలనే ప్రభుత్వంలో రెంటు పేరిట, ఆమె నా సొంత వాహనాన్ని రెంటు పేరిట పెట్టి దాదాపు 50-60 లక్షల దాకా మరి లూటీ చేసింది, ఆమె అవినీతికి పాల్పడిందని ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత ఇక ఇప్పుడు గిబ్లీ ఫోటోని అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో ఆ గిబ్లీ పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, హెచ్యూకి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి నోటీసులు పంపిస్తే విచారణకు సహకరిస్తా, విచారణకు హాజరవుతా అని మరి స్మితా సబర్వాల్ చెప్తా ఉందట. మరి బాధ్యత గల పోస్టులలో ఉండి బాధ్యత గల ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఎందుకు ఈ కాంట్రవర్సీ ఇష్యూలో తలదూరుస్తుంది, ఎందుకు ఈ రకమైనటువంటి పోస్టులు పెడుతుంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి స్మితా సబర్వాల్కు నోటీసులు పంపించారు, ఇక సినీ తారలకు నోటీసులు పంపించారు. కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు డిలీట్ చేశారు. కాబట్టి ఈ హెచ్యూ వివాదము, ఈ పోస్టులు, రీపోస్టులు, ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలు, గిబ్లీ ఫోటోలు ఎవరైతే పోస్ట్ చేసినా వాళ్ళని ప్రభుత్వం మొదలు పెడతలేదు. కాబట్టి ఇప్పటికైనా సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని, కథనాల్ని, పోస్టులని, వీడియోల్ని 1-2 సార్లు చెక్ చేసి మీరు పోస్ట్ చేస్తారా, రీపోస్ట్ చేస్తారా, ఏం చేస్తారనేది ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఐఏఎస్ లాంటి ఆఫీసర్లకే నోటీసులు పంపించి వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ కోరుతా ఉందంటే మరి సామాన్యుల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోరు. సో అందుకే మా కేటీఆర్ అన్న చెప్పిండు, మా రేవంత్ అన్న చెప్పిండు, మా కిషన్ అన్న చెప్పిండు, ఇక మా పార్టీ కోసం, మా ప్రతిష్టత కోసం, మా ఎమ్మెల్యే కోసం, మా మంత్రుల కోసం అని మీరు ఇట్లా బట్టలు చింపుకొని ఇష్టం వచ్చిన పోస్టులు, అడ్డమైన పోస్టులు ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా కనుక రీపోస్ట్ చేస్తే ఇక స్మితా సబర్వాల్ లెక్కనే మీకు కూడా నోటీసులు వస్తాయి. స్మితా సబర్వాల్ లెక్కనే మీరు కూడా దర్యాప్తుకు హాజరై సహకరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ పంచాయతీలు ఎందుకు, ఇవన్నీ లొల్లులు ఎందుకు, ఇవన్నీ కేసులు ఎందుకు రా నాయన అంటే అన్నీ మూసుకొని ఇక సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను రీపోస్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇంకేమైనా మిస్ అయిందయ్యా? ఇక బంగారం చెప్పినాం, భారతీయులు చెప్పినాం, 29,000 కోట్లు చెప్పినాం, గొర్రెల స్కామ్ చెప్పుకున్నాం. సో ఇందులో ఒక వార్త ఏదో చూసినట్టు నేను